ఇప్పుడు మనం చూస్తున్న ఈ నది పెన్నా నది. దూరాన పాలకొండలు చాలా అందంగా ఉన్నాయి కదా, గ్రానైట్ బండలు. పాలకొండలు చాలా అందంగా కనిపిస్తాయి సీజన్ చలికాలం. అబ్బా, సిద్ధవటం కోట. పెన్నా నది కర్ణాటకలో పుడుతుంది, చిక్కబళ్ళాపురం, నంది హిల్స్. అక్కడి నుంచి 600 కిలోమీటర్లు దగ్గర దగ్గర ట్రావెల్ చేసి నెల్లూరులో కలుస్తుంది అనమాట. బే బెంగాల్ వద్ద కలుస్తుంది. ఇంకా మధ్యలో చిన్న చిన్న ఉపనదులు కలుస్తాయి. చిన్న చిన్న అంటే మరీ చిన్నవి కాదు, పెద్ద. ఒకటి 60 నుంచి 80 కిలోమీటర్ల మధ్యలో ట్రావెల్ చేస్తాయి. సగిలేరు, చెయ్యేరు, పాపాగ్ని, జయమంగళి, చిత్రావతి నదులన్నీ. లిటరేచర్ పరంగా అయితే పెన్నా నదిని ఎంతమంది కవులు పొగిడినారో లెక్కల. అంత గొప్ప పేరుంది. కవయిత్రి మొల్ల, విశ్వం, రామకృష్ణారెడ్డి, తల్లబాక అన్నమాచార్య, కవయిత్రి మొల్ల, ఏదో పేరు. చాలామంది పెన్నేటి పాట అని వస్తాను అన్నమాట పాతకాలంలో. అలాగే నష్టాన్ని కూడా వివరించారు. చాలా అందంగా ఉంటుంది నది. రాయలసీమలో చెప్పుకోదగ్గ నది అంటే మనకు బాగా ఇదే పెన్నా నది. ఇవి చాలా బాగున్నాయి.